ఈ సినిమాలో మీరు అడిగినందుకు గబ్బర్ సింగ్లో అంతాశ్రీ ఎంత పండిందో అందరూ పబ్లిక్ అలానే ఉండవచ్చు గబ్బర్ సింగ్ టీం అని. కాలర్ ఎగిరేసుక సాంగ్ లీడ్ ఉంటుందన్న. సార్ని మేమందరు గబ్బర్ సింగ్ బ్యాచ్ని మీరు డ్యాన్స్ ఆడాలని చెప్పి నాలైందన్నా అని చెప్పి డైలాగులు ఇప్పుడు మేము హరిశంకర్ మన ఇదంటారు, ఆ డైలాగ్ బయట పెట్టలేము, రేపు సినిమా థియేటర్లో చూడాలి. సేమ్ అంతాశ్రీ ఎంత పండుతో కదన్నా ఆ సీను ఆ సాంగ్లు అంతా ఉంటాము మా గబ్బర్ సింగ్ బ్యాచ్. మళ్ళా మేము ఇన్నాళ్ళ నుంచి ఒక 13-14 సంవత్సరాలు అయింది గబ్బర్ సింగ్ హిట్ అయ్యి. ఆ సినిమా చెప్పుకొనే మాకు చాలా యశాలు వచ్చినాయి. అంతకుముందు బ్యాక్గ్రౌండ్లో ఒక కత్తి పట్టుకొని ఒక అది పట్టుకొని బ్యాక్గ్రౌండ్లో క్యారెక్టర్లు చేసామని. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు గబ్బర్ సింగ్ ఉన్నారో మా గెటప్లో ఎప్పుడైనా అన్ని సినిమాలో రౌడీగా చూపెట్టారు, కత్తిలు పట్టుకొని ఫైట్లో చూపెట్టారు. ఎప్పుడు గబ్బర్ సింగ్ అయిన అంతాశ్రీ నుంచి మా ఉన్న అంతాశ్రీలో 18 మందిలో ఒక 10 మంది అయితే కామెడీలుగా అయిపోయినాం అన్న. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ మాకు ప్రతి సినిమాలో గబ్బర్ సింగ్ బ్యాచ్ని మనం రాయాలంటే అరే వీళ్ళకి ఆ కామెడీ రాస్తేనే బాగుంటుంది అని మ్యాక్సిమం చేసే సినిమాలు అన్నీ అట్టే కామెడీ కానీ